ఎవరు ఎవరు ఎస్ చెప్పండి. మేము ఇంతవరకు వెళ్ళాం, ఇన్ని పర్యటనలకు వెళ్ళాం. ఎక్కడ లాండ్ ఆర్డర్ సమస్య వచ్చిందండి? ఎక్కడ లాండ్ ఆర్డర్ సమస్య వచ్చింది? మీరు ఎదురు వచ్చిన తోట వచ్చింది. మీరు ఎదురు రావచ్చా? పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే బెలూన్లు పెట్టుకుని ఎదురు వస్తారండి. ఎవరిదండి తప్పు? మాదా? చెప్పమని అడుగుతా ఉన్నా. మేము ఇన్ని చోట్లకు వెళ్ళాం పరామర్శలకి, ఎప్పుడైనా వచ్చిందా? యు ఆర్ క్రియేటింగ్. మీరు బ్యాడ్ ఇంటెన్షన్తో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని భగ్నం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో హింస సృష్టించాలని చంద్రబాబు నాయుడు, లోకేష్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. పొదిల్లో ఏం జరిగిందని అడుగుతా ఉన్నా. ఏమంటే పొదిల్లో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే మీరు లేడీస్ని ఉసుకొని పంపుతారండి? జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి ఏమిటి అన్యాయం? నాకు అర్థం కాల. మొన్న మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తే సెక్యూరిటీ లేకుండా తీసేస్తారా? అంటే ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? మేము వెళుతున్నది ప్రజల సమస్యల కోసం వెళుతున్నాం. ఆ సమస్యల కోసం వెళుతుంటే మీరేదో భావోద్వేగాలను రెచ్చగొట్టి మా మీదకు ఉసిగొల్పి పోలీస్ యంత్రాంగం మీ దగ్గర ఉందని నేను అడుగుతా ఉన్నా. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన కృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేశామని అనుకుంటున్నారు. కోడిగుడ్లు ఏంటి, టమాటాలు ఏంటి, మహిళలు ఏంటి, కోర్టుల దగ్గరికి వెళ్ళి, న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి బయటకు వస్తుంటే కోడిగుడ్లు ఇస్తారనుకుంటున్నారా? టమాటాలు ఇస్తారనుకుంటున్నారా? ఇది అనాగరిక చర్య కదా? ఇది లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయటం కదా? మాదే తప్పు మీదా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మిస్టర్ లోకేష్, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారం ఉందని అతిగా ప్రవర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మానవుడికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం మేము వెళ్తున్నాం. దట్ ఇస్ అవర్ రైట్. మీరు ఇటు పోలీసులను ఉపయోగిస్తారు, ఇటు మీ కార్యకర్తలు రెచ్చగొట్టి మీరు ఆ కార్యకర్తలను ఉపయోగిస్తారు. ఏదైనా జరిగితే కేసులు మా మీద పెడతారు. ఇదేగా జరుగుతుంది. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా చెప్పండి? రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా నేను. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా? ఓ పక్కన కేసులు పెడతారు, మరో పక్కన జనాన్ని రెచ్చగొడతారు, కోడిగుడ్లు లేపిస్తారు, టమాటాలు లేపిస్తారు. ఏదైనా కేసులు మా మీద పెడతారు. ఎన్నాళ్ళు సాగుద్దే ఇది? చూద్దాం. అది కూడా ఎన్నాళ్ళు సాగుతుందో ఈ ప్రజాస్వామ్య దేశంలో. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ, హింసను ప్రేరేపించాలనే ఉద్దేశం కానీ మాకెందుకు కూడదండి. మేము ఓడిపోయాం. ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పోరాటాల ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వాగ్దాన భంగాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. అంతే, సింపుల్. దానికి కడుపు మండి మీరేం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు, జనం వస్తే మన కాన్ఫిడెన్స్ తప్పిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోతున్నాడని భయాందోళన తప్ప ఏమైనా ఉందా? ఎన్నా అనుస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది. అది చూసి మీరు భయపడుతున్నారు. అది చూసి దాన్ని నొక్కేయాలనుకుంటున్నారు. ఎలా నొక్కుతారా? నాకు అర్థం కాల. ఎవరిది? చంద్రబాబు గారి మంచితనం చాలా కాలం చూస్తున్నాగా. ఎన్టీ రామారావు అధికారంలో దించి దగ్గర నుంచి చూస్తున్నాము. ఏమండి, హరికృష్ణని పక్కన నెట్టి దగ్గర నుంచి ఆయన మంచితనం చూస్తున్నాం. ఆయన పేరేంటి వెంకటేశ్వర పక్కన నెట్టినప్పటి నుంచి మనం మంచితనం చూస్తున్నాం. చాలా కాలం నుంచి ఆయన మంచితనం చూస్తున్నాం. మరి కొత్తగా చూసేది ఏముంది? కొత్తగా చూసే మంచితనం ఏమి లేదు. ఇప్పుడు ఆయనకి 75, 76 ఉన్నాయి. నాకేమో 66, 67 ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి ఆయన మంచితనం చూస్తానే ఉండా. ఇందిరాగాంధీకి వెన్నుపోటు పొడిచి మామగారి పార్టీలోకి వచ్చిన మంచితనాన్ని చూసాం. ఆ మామగారిని వెన్నుపోటు పొడిచి పార్టీ మొత్తాన్ని ఆక్రమించుకున్న మంచితనం చూసాం. హరికృష్ణను తొక్కేసిన ముందేమో మంత్రి ఇచ్చాడు హరికృష్ణకి, తర్వాత తొక్కేసిన మంచితనం చూసాం. వెంకటేశ్వరరావు గారిని తొక్కేసిన మంచితనం చూసాం. ఎన్ని మంచితనాలు చూసామే. నీ మంచితనానికి మేము భయపడతామా? భయపడితే రాజకీయం చేయగలుగుతామా? చెప్పావులే మంచితనం గురించి. నువ్వు చెప్పాలి, మేము వినాలి. చంద్రబాబు గారు